సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రవితేజ. మాది కాకతీయ ఎంటర్ప్రైజ్ ఖమ్మం షాపు. మేము ప్రజెంట్ కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలం బల్లికుంట విలేజ్లో ఉన్నాము. ఇక్కడ బాలుకి రైతుకి ఇవాంట వారి అవని ఇత్తనం ఇచ్చాము. ఈరోజు అది ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది. సో దాన్ని కాపు అవన్నీ చూడటానికి వచ్చాము మేము. ఒకసారి ఇటు వస్తే కాపు చాలా దగ్గరగా వచ్చింది. రైతు కూడా ఒకటే అంటున్నాడు, విత్తనం చాలా బాగుందండి, మాకు వచ్చే సంవత్సరం మేము 5 నుంచి 10 ఎకరాలకి విత్తనం వేద్దామని అనుకుంటున్నాను అని చెప్తున్నారు రైతు కూడా. చూడండి, దగ్గర గనుపులు కాయ కింద వరకు విత్తనాలు ఉంటాం మనం చూడగలుగుతున్నాము. చూడండి, కాయ కింద వరకు విత్తనాలు ఉన్నాయి. రైతు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 స్టెప్ కాపు పడింది. నెక్స్ట్ కాపు కూడా రెడీగా ఉంది. రైతు అదే చెప్తున్నాడు. ఇప్పుడు చూడవచ్చు, మనం చేను మొత్తం ఒకే రకంగా ఉంది. ఆ కింద నుంచి కాయ బాగా వస్తుంది. గనుపులు కూడా దగ్గరే ఉన్నాయి. ఈళ్ళు కూడా బాగుంది. ఒకసారి మనం చూస్తే చెట్టు బరువుకి కాయ కూడా ఆగట్లేదు. కాయ బరువుకి చెట్టు కూడా ఆగట్లేదు. మనం నార్మల్గా అనుకుంటాం చేనులో తొక్కితే ఇట్లా చెట్టు పడుతుందని, కానీ కాయ బరువు ఎక్కువ ఉంది చెట్టుకి. రైతు కూడా మాకు గత 2 సంవత్సరాలు చేస్తున్నామన్నా మాకు పెద్ద దిగుబడి లేదు, కానీ ఈ సంవత్సరం మేము దగ్గర 35 నుంచి 40 క్వింటాల వరకు కూడా పండిగలుగుతున్న ఒక ధీమాతో రైతు వ్యక్తం చేస్తున్నారు. బాలు రైతు పేరు. బల్లికుంట గ్రామం, చండ్రకొండ మండలం, కొత్తగూడెం జిల్లా అండి. అవని వివాంట వారి అవని ఇది వివాంట వారి అవని చెట్టు. నాకే కింద నుంచి కూడా అందట్లేదు అత్తుకోవడానికి కూడా. కింద నుంచి కాపు ఉంది, 3 స్టెప్పులు కాపు పడింది. రైతు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఇది వివాంట వారి అవని. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు కనీసం దారి బాగా కమ్మింది. దారి కూడా నడవడానికి కూడా గ్యాప్ లేకుండా ఉంది. కింద ఒక గడ్డి ముక్క కూడా పట్టలేదు. మీరు కావాలంటే చూడొచ్చు ఎంత క్లీన్గా ఉందో కిందంతా. సో చాలా బాగుందన్నమాట. నడవడానికి దారి కూడా లేదు. ఈ విత్తనం అనేది ఖమ్మం కాకతీయ ఎంటర్ప్రైజ్ గాంధీ చౌక్లో లభిస్తుంది. ప్రస్తుతానికైతే మీరు సంప్రదించాల్సిన నెంబర్లు స్క్రీన్ పైన ఉంటాయి. ఆ నెంబర్కి సంప్రదించవచ్చు.